హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఇక పిల్లలకి సడన్గా స్కూల్ లేదని మెసేజ్ రావడంతో మిత్ర, లక్ష్మి పిల్లలు నలుగురు కూడా కలిసి ఇక హ్యాపీగా టెంపుల్కి అయితే వెళ్తారు కదా. టెంపుల్కి వెళ్ళేసరికి ఒక్కసారిగా మిత్ర ఎంతగానో ప్రేమతో పెట్టిన తలలో పువ్వులైతే కింద పడిపోతాయి. ఆ తర్వాత ఏదో ఒక పక్షి వచ్చి లక్ష్మి తలను తాకుతూ ఉండగా ఒక్కసారిగా దేవుడు కోసం తీసుకొని వచ్చిన పూజా ద్రవ్యాలన్నీ నేలపాలు అవటమే కాకుండా లక్ష్మి గాజులు కూడా చిట్లిపోవటంతో లక్ష్మి ఇదేంటిది, గుడిలో ఇలా జరిగింది, మంగళవారం పూట గాజులు ఇలా చిట్లటం మంచిది కాదు కదా అని చెప్పి భయంతోనే దేవుడి దర్శనానికి లోపలికైతే వెళ్తారు. ఇక వెంటనే కంగారు పడుతూ లక్ష్మి గుడిలోకి వస్తూ ఉండగా జరిగిందంతా కూడా పంతులు గారికి చెప్పటంతో ఇక వెంటనే మంగళవారం అమంగళమైన పని జరిగిందమ్మా, మీ జీవితంలో ఏదో సమస్య రాబోతుందని అర్థం అనుకుంటా, ఆ భారమంతా కూడా ఆ దేవుడి మీదే వేసేయండి. ఇక మానవ మాతృలం, మనమేమి చేయగలం, విధి ఆడుతున్న వింత నాటకంలో అందరం కూడా వేటి చూస్తూ ఉండవలసిన వాళ్ళమే అని చెప్పేసి ఇక పంతులు గారైతే లక్ష్మీ పేరు మీద మిత్ర పేరు మీద పూజలైతే జరిపిస్తారు. ఆ తర్వాత ఇక అక్కడ ఉన్న చెట్టు ఉంది కదా, ఆ చెట్టు చుట్టూతా 9 ప్రదక్షిణాలు చేస్తే ఇక మీకు అంతా మంచే జరుగుతుంది అంటున్నారు. కాబట్టి మీ జాతకంలో ఏమైనా ఉన్నా అటువంటివన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి అనగానే అలాగే స్వామి అని చెప్పేసి లక్ష్మీ మిత్ర వాళ్ళు ఇద్దరు కూడా అక్కడ 9 ప్రదక్షిణాలు అయితే చేయటం అయితే జరుగుతుంది. ఆ తర్వాత చెట్టు మీద నుంచి సడన్గా కంకణాలు వచ్చేసి లక్ష్మీ ఒడిలో అయితే పడతాయి. ఇవేంటివి, ఈ కంకణాలు నా ఒడిలో పడినాయి, పంతులు గారు ఇవి ఏంటివి, కంకణాలు ఏంటి ఇలా ఉన్నాయి, చెట్టు మీద ఎందుకున్నాయి అని చెప్పేసి లక్ష్మి అయితే అడుగుతూ ఉంటుంది. ఇక వెంటనే అవి శ్రీరాముల సీతారాముల వారి కంకణాలు తల్లి, ఈ గుడి మీద ఈ చెట్టు మీదే ఉంటూ ఉంటాయి. ఏ భార్యాభర్తలకు వచ్చినాయో వాళ్ళు చాలా అదృష్టవంతులు అవుతారు. గుడిలోకి వచ్చినప్పుడు గాజులు చిట్లిపోయాయని ఎంతగానో బాధపడ్డావు కదా, కాబట్టి మీ భార్యాభర్తలు ఇద్దరికీ కూడా అన్యోన్యమైన దాంపత్యం కలుగుతుంది అని ఇది మీకు సూచిస్తుంది అని అనటంతో జున్ను ఒక్కసారిగా వాళ్ళ అమ్మకి నాన్నకు కంకణాలైతే పెట్టేస్తాడు. ఇద్దరికి కూడా సంఖ్యలులాగా అయితే వేయటం అయితే జరుగుతుంది. ఇక వెంటనే వాటిని ఇప్పుడు వేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరిద్దరూ కూడా విడిపోకూడదు, వాటిని విడిపించుకోకూడదు అని అనగానే అదేంటి పంతులు గారు, ఒకవేళ తీస్తే ఏం జరుగుతుంది అని అంటూ ఉంటే మీ జీవితంలో పెద్ద ముప్పులు, ఇప్పటిదాకా చూడని అనర్థాలు మీ జీవితంలోకి వస్తాయి. గుడిలోకి వచ్చినప్పుడు సూచించిన అశుభ సూచనలు కూడా అవే. కాబట్టి ఇక మీరు ఒక 3 రోజుల వరకు అలాగా ఉంటేనే మంచిది అని అనటంతో సరే అయితే పంతులు గారు అని చెప్పేసి లక్ష్మీ మిత్ర ఇద్దరు కూడా ఫ్రంట్ సీట్లోని కూర్చుంటే పిల్లలు బ్యాక్ సీట్లో కూర్చొని ఇంటికైతే వెళ్తూ ఉంటారు. మరోపక్క అక్కడ మనీషా వచ్చేసి సోదమ్మకు డబ్బు ఇచ్చి మరీ యాక్షన్ చేపిస్తుంది కదా. 3 రోజులు మిత్ర ఫైల్ గురించి డిస్కషన్ చేస్తాడు. అదే 3 రోజులు ఉదయం అనగా రాత్రి అనగా మిత్ర పక్కనే ఉంటే ఇక మొత్తం కంపెనీలో ఉన్న లావాదేవీలు అన్నీ కూడా సరయుకి షేర్ చేసేవచ్చు అని చెప్పేసి ఈ రకంగా మనీషా అయితే ప్లాన్ చేస్తుంది. అనుకున్నట్టుగానే అరవింద తన కొడుకు జీవితం ఏం కాబోతుంది, నా కొడుకు జీవితం కాపాడాలి అంటే నా కొడుకుకి ఒక ఆడపిల్ల పుట్టాలి, మనీషాకి ఆడపిల్ల పుడుతుంది, ఆ ఆడపిల్ల ద్వారే నా కొడుకు గండం గట్టెక్కుతుంది, కాబట్టి మనీషాని జాగ్రత్తగా చూసుకోవాలి. మరి మొదటి నుంచి ఇన్ని రోజుల వరకు గండాలన్నీ కూడా గట్టెక్కించిన లక్ష్మిని ఏం చేయాలి, కానీ నాకు కావాల్సినది నా కొడుకు స్వార్థమే నాకు ఇదంతా కూడా నడిపిస్తుంది అని చెప్పేసి అరవింద తనలో తానే ప్రశ్నించుకొని తనకు తానే సమాధానం చెప్పుకుంటూ ఉండగా నీ కొడుకు జీవితం ఏమైపోతుందా అని బాధపడుతున్నావా తల్లే అని చెప్పేసి సోదమ్మ రావటంతో అరవింద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నన్ను కంచి కామాక్షి మధుర మీనాక్షి నీ కొడుకు గురించి చెప్పమని పంపించిందే తల్లి అని చెప్పడంతో నేను మనసులో ఏదైతే బాధపడుతున్నానో ఈ సోదమ్మ కూడా అవే చెప్తుందేంటి అని చెప్పేసి అరవింద లోపలికి రా అమ్మ అని చెప్పేసి అంటూ ఉండగా నీ కొడుకు కాపురం గురించి ఆలోచిస్తున్నావు, నీ కోడలు తల్లి కాబోతుంది, నీ కోడలకు పుట్టిన బిడ్డ తప్పకుండా ఈ ఇంటిని నీ కొడుకుని కాపాడుతుంది తల్లి అని చెప్పేసి అంటూ ఉండగా కానీ నీ కోడలు ముడి పడకోకుండానే తల్లి కాబోతుంది, కాబట్టి ముడి వేయాలి,
తప్పనిసరిగా ఒక పూజ జరిపించిన తర్వాత ఆ భగవంతుడు సాక్షిగా వాళ్ళిద్దరికీ ముడి వేసిన తర్వాత 3 రోజులు వాళ్ళని ఏకాంతంగా ఉండమని చెప్పాలి. అప్పుడు నీ కొడుకుకు రాబోతున్న గండాలన్నీ గట్టెక్కిపోతాయి. ఉంటాను తల్లి, ఈ పూజ చేస్తే నీ కొడుకు గండాలు అనేవి ఉండవు అని చెప్పేసి 1కి 10 సార్లు చెప్పి ఆవిడైతే వెళ్ళిపోతుంది. ఇక వెంటనే దేవుడే ఈ రకంగా చెప్పించాడు, మిత్రని మనీషాకి పూజ చేయించి కొంగుముడి వేసేస్తే 3 రోజులు ఇద్దరు ఒక పక్కనే ఉంటారు. నా కొడుకు గండాలన్నీ తొలగిపోతాయి అని చెప్పేసి అరవింద మిత్ర ఎప్పుడెప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. తీరా లక్ష్మీ మిత్రలు ఇంటికి రావడంతో, వచ్చేసావా మిత్ర, వచ్చేసావా? ఇక మనీషాతో కూర్చొని పూజ చేయించుకోవాలి, ఇక మీరిద్దరికీ కూడా ముడి వేయాలి అని అంటూ ఉండగా చేతికి కంకణాలైతే కనిపిస్తాయి. మిత్ర, ఏంటి లక్ష్మి ఆ కంకణాలు అని అనగానే ఇక వెంటనే అప్పుడు మిత్ర, గుడిలో పంతులు గారు చెప్పారు ఈ కంకణాలు తీయకూడదు అని చెప్పేసి అని అనటంతో, కంకణాలు లేవు, ఏమీ లేవు, అర్జెంటుగా నువ్వు వచ్చి మనీషా పక్కన కూర్చో మిత్ర అని అరవింద్ అనగానే, సారీ మామ్, నువ్వు చెప్తే నేను ఏదైనా చేస్తాను, కానీ ఈ ఒక్క విషయం మాత్రం నేను చెయ్యను అని పంతులు గారు అనర్థాలు రాబోతాయి అని చెప్తారు కదా, అందుకోసం అరవింద మాటని కూడా లెక్క చేయకుండా, సారీ మామ్, ఇంకేదైనా చేస్తాను తప్ప ఇది మాత్రం నేను చెయ్యలేను మామ్ అని అంటూ ఉంటే, అది కాదు మిత్ర అని చెప్పేసి అంటూ ఉండగా లక్ష్మి అంటుంది, మిత్ర గారు ఆగండి, మిత్ర గారు, అరవింద్ అత్తయ్య గారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు, ముఖ్యంగా మీ క్షేమమే కదా అత్తయ్య గారు ఎప్పుడూ కోరుకునేది, మీ క్షేమం కోసమే కదా కుంభమేళాకి వెళ్ళి ప్రత్యేకమైన పూజలు చేపించారు. ఇప్పుడు అత్తయ్య గారు మనీషాతో పూజ చేయమంటున్నారు, పూజ చేయండి మిత్రగారు, పర్వాలేదులేండి అని చెప్పేసేసి అంటూ ఉండగా ఇక వెంటనే అరవింద వచ్చేసేసి, అలా చెప్పావు, లక్ష్మి అర్థం చేసుకుంది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా, ఆ కంకణాలే కదా నేను తీసి పడేస్తాను ఉండక్క అని చెప్పేసి దేవయాని అయితే కంకణాలు ఇద్దరికి కూడా తీసేద్దామని దగ్గరకైతే వస్తూ ఉంటుంది. దేవయాని అలా వచ్చిందో లేదో ఒక్కసారిగా ఇంట్లో అయితే పవర్ పోతుంది. అందరూ ఆశ్చర్యపోతారు. ఇక వెంటనే జయదేవ్, అరవిందా చూసావా, భార్యాభర్తల కంకణాలు తీద్దామనుకున్నావు, ఆ భగవంతుడు తీయొద్దు అని ఏ రకంగా మన ఇద్దరికి సూచనలు ఇచ్చాడో చూసావా, కాబట్టి వాళ్ళిద్దరి మధ్య కంకణాలు ఉంటేనే మంచిదని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉండగా, నన్ను ఇప్పుడు మీరు అందరూ కూడా కలిసి ఆలోచించేటట్టు చేశారు కదండి అని చెప్పేసి అరవింద్ అయితే రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక తర్వాత జనరేటర్ ఆన్ చేసుకోవటంతో పవర్ అయితే ఉంటుంది. ఈ పవర్ ఇప్పుడే పోవాలా, ఆంటీకి అనుమానం వచ్చేటట్టు చేశారు కదా అని అనుకుంటూ ఉండగా ఇక వెంటనే అరవింద స్వామీజీకి కాల్ చేసి జరిగిందంతా చెప్తుంది. ఆ కంకణాల గురించి చెప్పడంతో ఇక వెంటనే ఆ కంకణాలకి నాగబంధం ఉంటుంది, ఆ భార్యాభర్తల మధ్య అనుబంధం అనేది ఏర్పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 3 రోజుల వరకు ఆ కంకణాలు తొలగించకూడదు, ఒకవేళ తొలగిస్తే ఇక ఎటువంటి మార్పులు వస్తాయో మనకే తెలియదు అని చెప్పంగానే, అది కాదు స్వామి, ఇక సోది అమ్మ చెప్పినది మరో భార్యతో పూజ జరిపిస్తే నా కొడుకు గండాలు గట్టెక్కుతాయని అని చెప్పడంతో, ఆ పూజలు ఆ సంబంధం ముడులు ఏమైనా ఉంటే 3 రోజుల తర్వాత అరవింద ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాటి దగ్గర ఉన్న బంధాలు వాటిని మాత్రం తొలగించకూడదు అని చెప్పడంతో సరే అని చెప్పేసి మిత్ర లక్ష్మీలు ఇద్దరూ కూడా ఇక 3 రోజులు అయిపోయిన తర్వాత నీ పూజ అప్పుడు జరిపిద్దాంలే మనీషా అని చెప్పేసి అరవింద్ అయితే, మిత్ర లక్ష్మి ఇద్దరు పైకి వెళ్ళండి అని చెప్పడంతో మనీషాకి షాక్ అయిపోతుంది. ఇదేంటిది, ఆ లక్ష్మికి నిజంగానే దైవశక్తి ఉన్నట్టుంది, కరెక్ట్గా నేను సోదావుడికి డబ్బు ఇచ్చి ప్లాన్ చేసినప్పుడే దేవుడు కడియాలు వాళ్ళిద్దరికీ వేసి ఇక జీవితంలో విడదీయలేనంతగా దగ్గరికి చేస్తున్నట్టున్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే, ఇదిలా ఉండగా మనీషా వచ్చేసేసి దేవయాని దగ్గరికైతే వెళ్తుంది. ఏంటంటే 3 రోజులు మిత్రతో సంతోషంగా ఉందామనుకున్నాను, అంతేకాదు ఇక మిత్ర కంపెనీలో ఏదో కొత్త టెండర్ ఉంది కదా, ఆ టెండర్ గురించి ఫైల్ చేస్తున్నాడు, దాన్ని మొత్తాన్ని తెలుసుకుందామనుకున్నాను, సరయుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే, లేకపోతే సరయు నా అసలు స్వరూపాన్ని అంతటినీ బయట పెట్టేస్తుంది. ఇప్పుడు ఈ విషయం చెప్తే సరయు ఏం చేస్తుందో ఏంటో, ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదా ఆంటీ అని అనగానే ఇక వెంటనే, ఆఫీస్లో ఉన్నావు, ఆ మాత్రం తెలుసుకోలేవా, మిత్ర
టెండర్ కొటేషన్ ఏంటో ఇవన్నీ కూడా లాజికల్గా ఏదో రకంగా పాస్వర్డ్స్ అడిగి నువ్వు తెలుసుకో మనీషా. మిత్రా లక్ష్మిలు 3 రోజులు కలిసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నీకు ఇంపార్టెంట్ సరియు దగ్గర నువ్వు బుక్ అవ్వకోకుండా ఉండాలి అంటే, నీ నిజస్వరూపం తెలియకోకుండా ఉండాలి ఇంట్లో వాళ్ళందరికీ అంటే, ఇక మిత్ర ఏ టెండర్ గురించి అయితే రిహార్సల్స్ చేస్తున్నాడో దాని పూర్తి డీటెయిల్స్ అన్నీ నువ్వు తెలుసుకో. పాస్పోర్ట్స్తో సహా తెలుసుకుంటే అది ఎంత పని, ఈజీనే కదా అని చెప్పేసి దేవయాని అయితే చెప్తుంది. అయితే దేవయాని స్మార్ట్ ఫోన్కి ఉన్న చిప్పు ద్వారా ఇవన్నీ కూడా ఏం మాట్లాడుకుంటున్నారు వినేస్తారు కదా బెడ్రూమ్లో కూర్చొని మన జాను వివేక్ వాళ్ళు. అంటే మనీషాకి సంబంధించిన ప్రతిదీ కూడా సరయుకి తెలుసన్నమాట. ఈ మనీషా సరయుతో చేతులు కలిపిందనమాట. ఇప్పుడు రాబోతున్న అన్నయ్య ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ టెండర్ని మనకి రాకోకుండా సరయుకి వచ్చేటట్టు అన్నయ్య దగ్గర మంచిగా నటిస్తున్నావా మనీషా? చెప్తా అన్నయ్య కాదు, ఆ పాస్పోర్ట్స్ అన్నీ నేనే నీకు ఇచ్చేస్తాను. అంతేకాదు టెండర్ కొటేషన్ని కూడా లీక్ చేసేస్తాను. కానీ అన్నయ్యకి తెలియకోకుండా నేను మరో కొటేషన్ని నా పేరు మీద వేస్తాను. సరియు దగ్గర నువ్వు అడ్డంగా బుక్ అవుతావు. అసలు నీ లోపాలు, నువ్వు ఎటువంటి సీక్రెట్లు దాచిపెడుతున్నావో ఇవన్నీ కూడా సరియు దగ్గర ఉన్నాయి కాబట్టి సరియు నుంచే రప్పిస్తాను మనీషా అని చెప్పేసి ఇద్దరు భార్యాభర్తలు ఐఫై అయితే ఇచ్చుకుంటారు. మరో పక్కన ఏదో దాంపత్య వ్రతం చేస్తే భార్యాభర్తలు ఇద్దరు కూడా కొంగుముడి విప్పకోకుండా ఒకరికి ఒకరు పక్కపక్కనే ఉండాలి అన్నట్టుగా ఇక మిత్ర లక్ష్మిలు లేచినా, ఫోన్ మాట్లాడినా, వాటర్ తాగినా ఆ కంకణాల ద్వారా ఇద్దరు కూడా ఒక దగ్గరే ఉంటారు. తద్వారా ఇక ఇద్దరి మధ్య మరింత ప్రేమ అయితే పెరుగుతూ ఉంటుంది. ఇది చూసిన మనీషా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈసారి కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అంటారు కదా ఆంటీ. కాబట్టి అసలు లక్ష్మి ఇంట్లో ఉంటే నేను ఏమీ చేయలేను. ఏకంగా లక్ష్మిని ఇంటి నుంచే గెంటేసేటట్టు పెద్ద స్కెచ్ అయితే వెయ్యాలంటే అని అనగానే, ఎన్నో వేసావు మనీషా, కానీ అన్నీ జరిగాయా చెప్పు. ఇక మిత్రకి నీ మీద ప్రేమ వచ్చింది అనుకో, లక్ష్మి లాంటి వాళ్ళు 100 మంది ఇంట్లో ఉన్నా ఏమీ చేయలేవు. కానీ మిత్రకు అసలు నీ మీద ప్రేమే కనిపించడం లేదు మనీషా అని అంటూ ఉంటే, తెప్పించుకుంటానంటీ, మిత్రకి నేనంటే చచ్చి అంత ప్రేమ వచ్చేటట్టు చేస్తాను అని మనీషా అనుకుంటూ ఉంటే, మనీషా ఈ టెండర్ కొటేషన్స్ అన్నిటినీ నువ్వు సరియుకు లీక్ చేస్తున్నావని ఆధారాలతో సహా అన్నయ్యకి చూపిస్తాను. అప్పుడు అన్నయ్య నిన్ను అసహించుకుంటాడు అని చెప్పేసి అక్కడ వివేక్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఈ రకంగా టెండర్ చివరాఖరకు మన మిత్రకైతే వస్తుంది వివేక్ వేసిన 2వ కొటేషన్ ద్వారా. ఇక అప్పుడు మనీష యొక్క నిజస్వరూపం సరియు ద్వారా వివేక్ వాళ్ళు ఏ రకంగా బయట పెట్టబోతున్నారు, లక్ష్మీ కాపురాన్ని ఏ రకంగా చెల్లెలు జాను నిలబెట్టబోతుంది రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.